నా ప్రజలు, నా బిడ్డలు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, జీవజల ఊట దగ్గరికి, మరియు దేవుని కుటుంబంలోనికి మేము అందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకనగా గోకారం ఎలిబెతల్ సంఘంలో దేవుడు తన గొప్ప కార్యం, దీపస్తంభంగా దేవుడు సంఘాన్ని ఇక్కడ నెలకొల్పి మన అందరికీ ఆశీర్వాదంగా, దీవెనగా మరియు రక్షణ కీడముగా దేవుడు నియమించాడు. దానికై దేవునికి స్తోత్రములు. గోకారం గ్రామం మరొకసారి గ్రామ ప్రజ అందరిని బట్టి దేవునికి అధికంగా స్తోత్రము, స్తుతి, మహిమ దేవునికి చెల్లించుకున్న సమయం అండి. ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు ఇచ్చిన అంశము యేసుక్రీస్తు ఎవరు, హూ ఈస్ దిస్ జీసస్. ఎందుకనగా ఎన్నో సాక్ష్యాలు విన్నాము, మంచి స్కిట్ విన్నాము, తర్వాత ఎన్నెన్నో కార్యాలు మన జీవితంలో మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ యేసు ప్రభు ఎవరు, ఆయన గురించి కొన్ని సత్యాలు మనము వాక్య వెలుగులో తెలుసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన. దేవా, నాతో మాట్లాడండి. ప్రభువా, నన్ను బలపరచండి. ప్రభువా, నీ వాక్యం చేత నన్ను ఆదరించండి అయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మన మధ్యలోకి ఆయన దిగి వచ్చినాడు. యేసుక్రీస్తు ఆయన పేరు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుకొని చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. జీవంగల దేవుడు గోకారం, జీవంగల దేవుడి సంఘము ఎలిబెతల్ సంఘంకు నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభు, ఈ యొక్క సాయంకాల సమయం మంచి శుభకరమైన తండ్రి, ఈ యొక్క స్థలం మాకు ఇచ్చినారు దేవా. పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదల ప్రభా అయా, ఈ యొక్క ప్రతి హృదయంలో మీరు ప్రభా నిలబెట్టినారు. మీరు ప్రభా అభిషేకించినారు తండ్రి, మీరు నింపినారు దేవా. అయ్యా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీకు ఎంతో స్తుతి ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ మంచి సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మేము వచ్చిండగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఏ ఒక్కరిని దాటిపోకండి. ప్రతి ఒక్క జీవితాన్ని మీరు తండ్రి ప్రభా నూతన పరచమని వేడుకొచ్చినాం. అవసరత కొలది అక్కరతో ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఎట్టి సమస్యలతో వచ్చిన వారైనా ప్రభా ఈ రాత్రి జవాబు పొంది, నెమ్మది పొంది, ఆదరణ పొంది, కన్నీటికి ప్రభా గొప్ప మేలు పొంది ప్రభా ఒంటరిగా తిరిగి వెళ్ళకుండా యేసయ్య మిమ్మల్ని కలిగి వెళ్ళటకయ్యా కృప దయచేయమని వేడుకోవచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ సాతాను అంధకార చీకటి పిత్రాత్మలు నజరేయుడైన యేసు నామములో లాయపరుస్తుగా దేశభారతులు కృపతో ప్రభా నీ బిడ్డలను నింపి బలపరచమని వేడుకొంచు. యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా అందమా ఆమేన్, 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 ఆమేన్ అంటే అవును గాక. ఈ రాత్రి మనం వాక్యంలో గమనిస్తుంటే యేసు ప్రభు ఎవరు కదండి. మనము వాక్యంలో చూస్తుంటే ఆయన సర్వ సృష్టికర్త. మనము వాక్యంలో గమనిస్తుంటే ఆయన సృష్టికర్త, సర్వాధికారి దేవుడు. మనము వాక్యంలో సమయం బట్టి నేను చూపిస్తలేనండి. ఇర్మియా గ్రంథము 32:27లో మనం గమనిస్తే ఆయన నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగల దేవుడు, సమస్తానికి సృష్టికర్త ఆయన, ఆది సంభూతుడైన దేవుడు, అనంత జ్ఞాని ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి. అయితే ఇంకొక మాటలో మనం వాక్యము గమనిస్తుంటే మనము ఆది కాండంలో ఒక మాట మనం గమనిస్తుంటే అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడండి, ఒకసారి వాక్యంలో మనం ఇక్కడ చూసుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆయన సెలవిచ్చే మాట, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆమేన్. ఈ జీవంగల దేవుడు అంట మానవునితో ఒక నిబంధన చేసుకుని ఈరోజు గోకారం వాసులతో ప్రతి ఒక్కరితో ఇక్కడ ఉన్న కదండి ఎంతో మంది రక్షణ పొందిన దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు. తర్వాత దేవుడు అంటే యేసు ప్రభు అంటే ఎవరో చూద్దాము, విందాము. ఆయన గురించి చాలా సాక్ష్యాలు విన్నాము, ఎన్నెన్నో ఆయన గురించి తెలుసుకున్నాము. కానీ ఆయన ఎవరో ఇంకా మాకు తెలియాలి అని వచ్చిన వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. దేవుడు ఆయన మాట్లాడుతుండు. దేవుడు అంట ప్రతి ఒక్కరితో నిబంధన చేసుకునే దేవుడు. ఎందుకు ఆయన నిబంధన చేసుకుంటాడు మానవులతో అంటే, వెనుకున్న వారమ్మా జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు మానవులతో నిబంధన చేసుకుంటాడంటే ఆయన మానవుని ప్రేమిస్తున్నాడు. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. రెండవదిగా ఆయన ఆత్మ నీలో నాలో ఉన్నది కాబట్టి వాక్యంలో మనం గమనిస్తే మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ కదండి.
అయితే జంతువులు కేవలం శరీరం ప్రాణమే, అవి చనిపోతే అంతము. కానీ మానవుడు చనిపోతే అది మానవునికి ఎండ్ కానే కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. మానవునికి ఈ యొక్క శరీరపరమైన మరణము అంతము కానే కాదు. కానీ మానవుని లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ జీవంగల దేవుడు పెట్టిన దీపము. ఆత్మకు చావు లేదమ్మా, ఆత్మకు అంతము లేదు. నిరంతరం ఆత్మ జీవిస్తూనే ఉండాలి. ఆ ఆత్మ దేవునిది. దేవుడు ఎందుకు మానవుని ప్రేమిస్తున్నాడు? ఎందుకు దేవుడు గోకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు? మేము ఎందుకు హైదరాబాద్లో నుంచి ఇక్కడికి వచ్చాము? ఎందుకు ఇక్కడ గోకారంలో అనేకులు దేవుని ప్రేమిస్తూ పరిగెడుతూ వెళ్తున్నారు? కేవలము హైదరాబాదు, గోకారము, సింగరాజ్పల్లి, ఇద్దంపల్లి, తర్వాత ఇంకా ఆశ్రెడ్డిపల్లి, జూపల్లి అనేక ప్రాంతాల్లో దేవుని ప్రేమను చాటి చెప్తూ మేము ఉన్నప్పుడు అనేకులు దేవుని దగ్గరికి వస్తూ ఉండండి. కేవలం ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు యొక్క ప్రేమను తలుచుకుంటూ అనేకులు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే నీలో నాలో ఉన్న ఆత్మకు ఎంత అనుభవించినా తృప్తి లేదు. ఈ ఆత్మ చూడండి, ఇంతకుముందు ఆ స్కిట్ చూసాం కదా, పాపము అని ఆ సహోదరుడు చూశాడు. ఈ పాపం బాగుంది, ఈ పాపము కొంతసేపు ఎంజాయ్ చేద్దాము, కొంతసేపు తాగితే ఆ మత్తు అనిశ ఉంటుంది, కొంతసేపు సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ యొక్క మత్తులో ఉంటాము, లేక ఇష్టమైనవి కదండి. ఈరోజు పాటు చాలా మంది కొత్త డ్రగ్స్ వస్తున్నాయి, గంజాయి అని చెప్పి, తర్వాత ఇంకా హీరోయిన్ అని చెప్పి అనేకమైన వస్తున్నాయి. అవి తాగినప్పుడల్లా వాళ్ళు ఒక మైకంలో ఉంటారు. ఆ మైకంలో ఉన్నంత వరకు ఏదో లోకంలో ఉన్నాంలే అనుకుంటారు. కానీ గమనించాలి, పాపము నిన్ను పట్టుకుంటుంది. ఈ లోకంలో పాపము నిన్ను పట్టుకుంటుంది. ఎంతవరకు పట్టుకుంటుంది పాపము? జాగ్రత్తగా మీరు గమనిస్తే పాపము నిన్ను చనిపోయే వరకు కూడా పట్టుకుంటుందమ్మా. నిన్ను అది పాతాళమునకు, నిత్య అగ్నిగుండానికి, నరకానికి లాక్కొని వెళ్తుంది. ఇహలోకపరమైన మరణము, శరీరము అందరికి ఉంది. అందరం కూడా శరీర మరణము మరణిస్తాము కదమ్మా. కానీ ఈ మరణము అంతము కాదు, కానీ రెండవ మరణం ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు లేకుండా ఆ సహోదరుడు కూర్చున్నాడు ఆ సిన్ చైర్లో, ఆ పాపపు కుర్చీలో, ఆ పాపపు జీవితంలో, పాపపు ఆ యొక్క బ్రతుకులో ఎప్పుడైతే ఆ వ్యక్తి వెళ్తాడో ఆ పాపము ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. ఎంత గట్టిగా అంటే ఫెవికాల్ లాగా కాదు, లేక ఇంకా ఏదో పట్టుకుంటే యాక్రోలైట్ లాగా కాదు, ఇంకా ఏదో కాదు. కానీ ఆ పాపము ఎలా పట్టుకుంటుంది అంటే ఆ వ్యక్తి చనిపోయే వరకు కూడా పాపము వెంటాడుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన మానవుని ప్రేమిస్తున్నాడు. అయితే మానవుని ప్రేమిస్తూ ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడును, సర్వాధికారి అయిన ప్రభువుని, మీ అందరినీ, ప్రతి ఒక్క మానవాళిని సృష్టించిన సృష్టికర్తను. మరి ఆయన మానవుడు పాపంతోనే జీవిస్తూ, పాపంలోనే ఆయన ఆ యొక్క అంతిమ ఊపిరి వరకు జీవిస్తూ, పాపంలోనే చనిపోతే నిత్య అగ్నిగుండము, మరణము మానవునికి తప్పదమ్మా. యేసుప్రభు భూలోకానికి వచ్చిన కారణం ఏంటంటే, సహోదరులు కూర్చున్న కదా, ఎటువంటి అనేక మందిని తమ పాపములో నుంచి ఆయన రక్షించేవాడు. యేసు అను పేరుకు అర్థము వాక్యంలో గమనిస్తే పాపంలో నుంచి రక్షించేవాడు. ఈరోజు పాపం నుంచి రక్షించుటకు ఎవరికి అధికారం లేదు. మనము మానవులుగా మన సొంత ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాం. పాపంలో పోటకు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. పాపంలో పోటకు ఎన్నెన్నో బలియాగాలు చేస్తుంటాం. కోట్లకి వస్తాం, అవికి వస్తాం. తర్వాత మనల్ని మనమే శరీరాన్ని ఎంతో హింసించుకుంటాం, ఉపవాసాలు ఉంటాం, తర్వాత ఇంకా ఏమేమో చేస్తూ ఉంటాం. కానీ గమనించాలి, మానవుడు చేసిన పాపములు మానవుని సొంత ప్రయత్నాలతో ఆ పాపములు తీసి పోబడవు. ఆ పాపములో పశ్చాత్తాపము జరగదు. మానవుని పాపానికి ప్రాయశ్చితం జరగాలి అంటే ఒకటే ఒక మార్గము. ఇంతకుముందు ప్రయత్నించారు కదండి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ధనవంతులు, తర్వాత గొప్ప అధికారంలో ఉన్నవారు, గొప్ప కదండి డాక్టర్లు, వైద్యులు, ఎవరు కూడా మానవుని తన పాపంలో నుంచి విడిపించలేరు. కేవలము యేసుక్రీస్తు. అందుకే వాక్యంలో మనం గమనిస్తే ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి, ఆయన గొప్ప, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అది ఒక పక్క దేవుని యొక్క స్వభావంలో ఆయన శక్తిగల దేవుడు, బలం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కదా. మనము యెషయా గ్రంథము 57 చూద్దామండి. యెషయా గ్రంథము 57:15 అక్కడ ఆయన గురించి ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు ఆయన. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు,
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. చూడండి, ఆయన మహోన్నతుడు అంట, మహాగణుడు అంట, సర్వశక్తి గల దేవుడు అంట. కానీ ఆయన వినయం గల వారిని ఉద్ధరించుటకు, మరియు బలహీనులను బలపరచుటకు, కృంగిన వారిని ఓదార్చుటకు, పాపంలో ఉన్నవారికి విడుదలనిచ్చుటకు ఆయన మన మధ్యలో నివాసమున్నాడు. అనగా ఆయన మన మధ్యలో పాపులమైన మన జీవితాల మధ్యలో ఆయన నివాసం ఉన్నాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఒక పక్క ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప శక్తిగల దేవుడు, సమస్తము చేయగల అసాధ్యుడు కదండి, సమస్తము సాధ్యమైనకు. అయితే మరోపక్క గమనిస్తే ఆయన ప్రేమగల దేవుడు, ఎంతో ప్రేమించే గొప్ప దేవుడైన. దేవుని తీర్పు, దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని యొక్క ఆ ప్రేమ స్వరూపి యేసుక్రీస్తు. ఈరోజు ఆయనను మన జీవితంలో మనం స్వీకరిస్తే, మన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభువుకు చోటిచ్చినప్పుడు, యేసు ప్రభువా నేను ఈ పాపంలో, ఈ బంధకాల్లో, ఈ చిక్కుల్లో ఉన్నానయ్యా. వాక్యం సెలవిస్తుంది ఏ భేదం లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా, నేను తర్వాత మనం అందరం, అప్పుడే పుట్ట చిన్న బిడ్డ కూడా, వాక్యం సెలవిస్తుంది మానవుడు జన్మతః పాపి, కర్మ పాపి. అనగా పాపంలోనే మానవుడు జన్మిస్తుండు, పాపంలోనే జీవిస్తుండు. అయితే ఆ పాపము పోవాలి అంటే యేసు రక్తం తప్ప మరి ఏ మార్గము లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పుడే హృదయంలో యేసు ప్రభు నా పాపాలు క్షమించు, నోటితో యేసు ప్రభువా నేను నమ్ముచున్నాను, నువ్వు నా దేవుడవు అని చెప్పి అని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు పాపానికి క్షమాపణ, విడుదల కలుగుతుంది. అందుకే కానీ ఆ పాపం అంట మానవుని అలాగే పట్టుకొని ఉంటుంది. యేసు ప్రభు రక్తంలో మాత్రమే ఆ పాపానికి విడుదల. ఈరోజు మానవుని యొక్క అతిపెద్ద సమస్య పాపం అండి. ఇక్కడ కూర్చున్న అందరం కూడా మనం ఒప్పుకోవాలి కదా. అప్పుడే పుట్టిన, ఇప్పుడు నాకు ఇద్దరు కుమారులు, వాళ్ళు చిన్న బిడ్డలు. ముందు వాళ్ళు చిన్నప్పుడు 5 years 4 years 3 years అట్లా ఉన్నప్పుడు కూడా, నాన్న మీరు ఫ్రిడ్జ్లో పలానా స్వీట్ తీసుకోవద్దు కదా, ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉంటాయి, అది తింటే మీకు దగ్గు వస్తుంది, మేము వచ్చాక ఇస్తాము, మీరు ఫ్రిడ్జ్ ముట్టుకోకండి అంటే, ఆ దాదాపు 5-6 years ఆ వయసులోనే ఆ ఫ్రిడ్జ్లో తెరిచి చాక్లెట్ తినేసి, నాన్న చాక్లెట్ ఎవరు తినరు, చాక్లెట్ లేదు అంటే, చిన్నోడేమో అన్న తిన్నాడు, అన్ననేమో తమ్ముడు తిన్నాడు, ఒకరి మీద ఒకరు సాడే చెప్పుకున్నాడు. మరి అంత చిన్నప్పుడే అబద్ధము చెప్పుటకు ఎవరు నేర్పించారు వాళ్ళకు? అంత చిన్నప్పుడే కదండి ఒకరిపై ఒకరు సాడీలు చెప్పుటకు ఎవరు నేర్పించారు? మానవుని స్వభావమే పాపం, మానవుని స్వభావమే పాపం. పాపంలోనే ప్రతి యొక్క మన మాట, మన చర్య, మన క్రియ అన్నీ కూడా వస్తున్నాయి. ఈ రాత్రి దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదండి, మనకు రక్షకుడు అవసరము, రక్షకుడు కావాలి. ఆయన పాపంలో నుంచి మనల్ని విడిపిస్తాడు. కేవలము ఈ భూలోకంలో చాలామంది, ఇక్కడ నేను చెప్పాలి ఒక సత్యము, యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నాయ్యా అంటే, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు, లేక మాకు కష్టాలు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి, ఇంకా మాకు కష్టాలు ఎన్నో ఉన్నాయి, మాకు ఎంతో బంధకాలు ఉన్నాయి, మాకు ఎన్నెన్నో చిక్కులు ఉన్నాయి, చేతబడి చేస్తున్నారు, మంత్రం చేస్తున్నారు, అది ఇది, మా జీవితాల్లో ఎన్నో మేము నష్టపోయాము, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వస్తారు. సంతోషము, యేసు ప్రభు ప్రతి సమస్య కూడా ఆయన తీర్చగల గొప్ప దేవుడు. అయితే సమస్య ఏంటంటే కేవలము ఇహలోకపరమైన వాటి కొరకే దేవుడు మనకు కావాలా? యేసు ప్రభు కేవలము ఇహలోకపరమైనవి మాత్రమే ఆయన మనల్ని బాగు చేయటకు, స్వస్థపరచుటకు, అభివృద్ధి, ఆశీర్వాదము ఇచ్చుటకు మాత్రమేనా దేవుడు? మేము వ్యాన్లో వస్తూ ఉంటే ఒక 2-3 స్త్రీలు కలిశారు. అయ్యా మేము గుడికి వస్తాం, మాకు ఏమిస్తారు? గుడికి వస్తాం, మాకు గిఫ్ట్లు ఇస్తారా, ప్రైజులు ఇస్తారా? పోయినసారి అది ఇచ్చారు కదా, ఈసారి ఏమిస్తారు అంటే, దేవుని దగ్గరకు వస్తే ప్రైజ్ల కోసం వస్తారా, మా గిఫ్ట్ల కొరకు వస్తారా, లేకుంటే ఇంకా ఏదో కాదు. వాక్యం స్పష్టంగా సెలవిచ్చే మాట ఏంటంటే, నిజమే ఆయన ప్రేమగల పరలోక తండ్రి కాబట్టి మనకు ఇహలోక సమస్తమైన మన ఔషధులు అక్కర్లు దేవుడు తీరుస్తాడు. కానీ ఇది కేవలము కొంచెమే, ఒకటే పక్క, కేవలము ఒక పక్క, 1 side ఆఫ్ ద కాయిన్ మాత్రమే. ఇంకో పక్క మనం గమనిస్తే కదండి, ఒక పక్షికి రెండు ఉంటాయి రెక్కలు కదా, ఇహలోక పరమైన ఆ 2 రెక్కలు ఉంటేనే పక్షి అది ఎగరగలదు, ఒకే రెక్కతో ఎగరలేదు. అదే ఇహలోక పరంగా దేవుడు దీవిస్తాడు, దేవుడు సమస్తము దయచేస్తాడు. దానికన్నా ప్రాముఖ్యమైనది
ఈ లోకంలో మనము ఎంతకాలం జీవిస్తామో తెలియదు, ఎప్పుడు లోకం విడిచి వెళ్ళిపోతామో తెలియదు. కోవిడ్ కదండి, దాటిపోయాము అందరం కూడా. చాలామంది మా కుటుంబాల్లోనే, మా బంధువుల్లోనే, మా స్నేహితుల్లోనే చాలామంది, నా వయసులో ఉన్నవారు, నా యొక్క స్కూల్ మేట్స్ చాలామంది లోకం విడిచి వెళ్ళిపోయారు. మంచి ఆరోగ్యవంతులు, మంచి బలవంతులు, జ్ఞానవంతులు. మరి మరణము ఎప్పుడు మనల్ని బ్రెంగివేస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ లోకంలో మన చివరి దినం ఉంటుందో తెలియదు కదండి. ఎప్పుడు మనము మన వారికి దూరం అయిపోయి కదా, ఒకసారి శరీరంలో నుంచి ప్రాణము కదా, అది వెడలిపోతే నా అనేవారు ఎవరు ఉండరు, నీవు ఈ దేవుడు మాత్రమే. ఒంటరిగా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి, ఒంటరిగా నీవు నీ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి ఆయనను ఎదుర్కొంటకు సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి ఒక ప్రశ్న. ఎప్పుడు ఈ లోకం దాటుతామో, ఎప్పుడు ఈ లోకం దాటి వెళ్ళిపోతామో తెలియదు కదా. యేసయ్య ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను తిరిగి వస్తాను. ఏ రీతిగా ఆయన నా కొరకు నీ కొరకు మరణించి సమాధి చేయబడి మరణం జయించి తిరిగి లేచాడో, ఈరోజు ఆయన సమాధి ఖాళీ సమాధి. అందరికీ చనిపోయిన అందరికీ పేరుకు ముందు కీర్తి చేసిన ఉంటుంది కదా, లేటర్ ఉంటుంది. కానీ యేసయ్య ఆయనకు సజీవుడైన, ఆయన జీవంగల దేవుడు. మరణము ఆయనకు ఏ హాని కూడా చేయలేదు. ఆయన మరణం జయించి సమాధి గెలిచి తిరిగి లేచాడు. 3వ దినమందు అందరికీ కనబడి ఆయన ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను తిరిగి వస్తాను, మధ్యాకాశంలో తిరిగి వచ్చి నా యందు విశ్వాసం ఉంచి వారందరినీ నేను తిరిగి తీసుకొని వెళ్తాను స్వర్గానికి. యుగయుగములు, శాశ్వత కాలము, సదాకాలం ఆయనతో ఉండుటకు ఆయన తిరిగి మనల్ని కొనిపోతాడనే వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు ఏంటి, పాస్టర్ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి, మీరు మరణానికి సిద్ధమైన, యేసయ్య రాకడకు ఎదుర్కొంటకు సిద్ధమైన అని చెప్తున్నాడు. మంచి చెప్పమంటే అన్ని ఈ విషయాలు చెప్తున్నాడని అనుకోవచ్చేమో. ఇది సత్యం అండి కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి సత్యం చెప్పడం నా బాధ్యత. మేమందరినీ ప్రేమిస్తున్నాం కాబట్టి, ప్రేమించి ఇక్కడ దేవుడు ఒక ఆలయాన్ని ఇస్తే మనకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ పాయింట్, మానవులందరం కూడా పాపులమే. మన అందరికీ రక్షకుడు కావాలి. గోకారంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షకుడు కావాలి. ఆయన పేరే యేసుక్రీస్తు. రక్షకుడు లేనిది, యేసుక్రీస్తు లేనిది నిత్య నరకము, అగ్నిగుండము తప్పదమ్మా. ఆయన భూలోకంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎంతో మందిని మరణము తప్పించాడు కదండి. మనము పోయిన సంవత్సరం ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఈ క్రాస్ రోడ్ ఉంది కదా, ఇలాగే అవతల క్రాస్ రోడ్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఎంతమంది వచ్చారు పోయిన సంవత్సరం? అయితే పోయిన సంవత్సరం ఒక సంఘటన జరిగింది. వాక్యము ప్రారంభం అవుతుంది, అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఒక స్నేహితుడు ఫోన్ చేసి, అయ్యా మా గోకారం ఊర్లోనే ఒక చాలా విషాదమైన సంఘటన జరిగిందయ్యా. ఒక యవనస్తుడు చాలా పవర్ఫుల్ పురుగుల మందు తాగాడయ్యా. తాగి ఇక ఆయన మరణంతో పోట్లాడుతుండయ్యా. ఏదైనా చేయండి. పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళి ఇక తను బతకడు, చాలా పవర్ఫుల్ మందు ఆయన తాగాడని చెప్పారు. అయితే మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు, కానీ ఆ స్థలమందు ఇక్కడే మనం స్టేజ్ వేసాము. స్టేజ్ పక్కన ఇసుక ఉన్నది. ఇలాగే ఈ మట్టిలో అందరం కూడా మోకరించాం కదా. అందరం మోకరించి చేతుల పైకి ప్రార్థించాము, యేసు ప్రభువా ఈ బిడ్డను కాపాడు, యేసు ప్రభువా ఆ బిడ్డ ప్రాణము రక్షించు, యేసు ప్రభువా ఈ బిడ్డ బ్రతకాలి. జీవ మరణములు మానవుని వశం కాదమ్మా. జీవము మరణము డాక్టర్లతోటి లేదమ్మా. డాక్టర్లు కేవలం వైద్యం చేస్తారు, కానీ ప్రాణాన్ని రక్షించేవాడు ఎవరమ్మా? యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు ప్రాణాన్ని రక్షించేవాడు. ఇక చనిపోయాడు, ఇక వ్యక్తి పని అయిపోయింది బొత్తిగా. ఇక అన్ని ఆర్గన్స్ అన్ని శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కాలిపోయాయి, ఇక పనికి రాదు. చనిపోయాడు, తీసుకొని వెళ్ళండి. అందరూ మోకరించి ప్రార్థించాం కదా, ప్రభువా నీవు జీవంగల దేవుడవు కదా, నువ్వు సర్వాధికారివు కదా, నువ్వు శక్తిగల దేవుడవు కదా, నువ్వు మాట ఇస్తే తప్పని దేవుడవు కదా, అయ్యా ఆ బిడ్డ బ్రతకాలి. ప్రార్థించలేదమ్మా. అందరు సాక్షులు, గ్రామంతా కూడా సాక్షులు. ఈరోజు ఆ బిడ్డ సజీవంగా ఉన్నారు, కుటుంబంతో ఉన్నారు. దేవునికి మహిమ, దేవుని ఘనత చప్పట్లు కూడా దేవుని మన మహిమపరచుకుందాం. ఈరోజు మీ ముందు నేను సాక్షిగా నిలబడ్డ కారణం ఏంటంటే, జీవగల దేవుడు యేసు ప్రభు. ఆయన సజీవుడు. ఆయన మరణించి మరణంలో లేడు, ఆయన సిలువపై లేడు, ఆయన లేకుండా ఏదో పాతాళంలో బొందలా లేడమ్మా ఆయన. కానీ ఆయన మన ముందు జీవిస్తూ ఉన్న దేవుడు.
ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తే నీతో పాటు కన్నీరు కార్చే దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. వాక్యము ఒక వాక్యంలో మనము లూకాసు వార్త 7వ అధ్యాయంలో గమనిస్తే ఒక మాట చూడండి. అక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయము కొన్ని వచనాలు చూసుకుందాం. 11వ వచనం కూడా నాయను విధురాలు ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 7వ అధ్యాయము. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గమనీయతకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా నుండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆమేన్. చూడండి, నాయన్ అనే గ్రామంలో ఒక విధవరాలు, భర్త చనిపోయాడు. ఒకడే ఒక కుమారుడు అండి, ఒకడే ఒక కుమారుడు. తన ఆశ్రద్ధ కూడా కుమారుని పైనే, తన జీవితం అంతా కూడా కుమారుని పైనే. ఆ తల్లి బ్రతికేది తన కుమారుని కొరకి. ఒక దినము కుమారునికి ఒక రోగం వచ్చింది, జ్వరం వచ్చింది. రోగం కుదరలేదు. ఇక రోగము పెరిగి 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 ఒకగానొక కుమారుడు, భర్త లేడు. ఆ తల్లి ఆశలంతా కూడా ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి ఘోష ఇంతంత కాదు, ఏడుస్తుంది. తల్లి కుమిలిపోతుంది, హృదయం పగిలిపోయి ఏడుస్తుంది. ఆ పాడి మోసుకుంటూ గ్రామం అంతా వెళ్తుండ్రు. ఆ తల్లి యొక్క ఏడుపు చూసి అందరూ ఏడ్చుకుంటూ ఆ తల్లి వెంట పోతూ ఉన్నారు. యేసుప్రభు మార్గంలో గుండా వెళ్తున్నాడు. యేసుప్రభు ఆయన వెళ్తూ ఉండి తల్లిని చూశాడు. తల్లి యొక్క కన్నీరు, దుఃఖము, ఆ గ్రామస్తులు అందరూ కూడా ఏడుస్తున్నారు. ఒకగానొక కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు మోసుకొని పోతూ ఉన్నారు. యేసుప్రభు ఒకటే ఆయన చేశాడు, వెళ్ళి అమ్మా ఏడవకు, అమ్మా ఏడవకు తల్లి. ఆ పాడని ముట్టినప్పుడు పాడన ఆగిపోయింది. వెళ్ళి ఆ చనిపోయిన ఆ శవముతో, ఇక చనిపోయాక మనకు పేర్లు ఊర్లు ఏమి ఉండవండి. చనిపోయాక ఏమంటారు? బ్రతుకున్న వరకు పలానా వ్యక్తి బ్రతికాడు, ఆయన పలానా మినిస్టర్, పలానా ఎమ్మెల్యే, పలానా డాక్టర్, పలానా ధనవంతుడు, పలానా అధికారి, పలానా యాక్టర్ అని పేరు పెట్టి పిలుస్తారు. చనిపోయాక ఏమంటారండి? శవం ఎప్పుడు వస్తుంది? డెడ్ బాడీ ఎప్పుడు వస్తుంది? శవాన్ని ఎప్పుడు పొందబెట్టాలి? చనిపోయాక మనిషికి పేరు లేదు, ఏముంది? డెడ్ బాడీ, శవము. చూడమ్మా, అయితే ఆ శవాన్ని మోసుకొని పోతుంటే యేసు ప్రభు ముట్టాడంట. ఆ శవాన్ని ముట్టినప్పుడు చిన్నవాడా లేము అనగానే ఆ చిన్నవాడు లేచి మాట్లాడసాగాడట. నాకేమైంది, నన్ను ఎందుకు మీరు పాడపైన మోస్తా ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నాడు. చూడండి, యేసుక్రీస్తు జీవం కలిగిన ఆనాడు కాదమ్మా, 2000 సంవత్సరాల క్రితము ఈ మాట రాయబడింది. కానీ ఇది ఆనాడు సత్యం కాదు. నేడు, ఇప్పుడు, ఈరోజు ఇక్కడ గోకారం గ్రామంలో కూర్చున్న మీ అందరి మధ్యలో నేను ఒక సాక్ష్యం ఇస్తున్నాను. యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన జీవం గల దేవుడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్టం ఏంటో, నీ కన్నీరు ఏంటిదో, నీ దుఃఖం ఏంటిదో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఎన్నెన్ని నీలో ఉన్నాయో ప్రతి దానికి జవాబు యేసుక్రీస్తు. మానవుని యొక్క అత్యంత ఘోరమైన సమస్య ఏంటంటే పాపము వలన వచ్చే జీతము మరణము. అది శారీరక మరణం కాదు, కానీ అది నిత్య అగ్నిగుండము. దేవుడు ఆ మరణం తప్పించుటకు, ఎందుకంటే నాలో ఉన్న ఆత్మ దేవునిదే అమ్మ. ఆత్మ ఆయనకే చెందినది. ఆత్మకు చావు లేదు. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నీ ఆత్మకు నిత్య పరలోక రాజ్యం, నిత్య స్వర్గం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు లేకుండా నువ్వు ఈ లోకం విడిచిపెడితే జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది, పరలోకం తప్పించుకుంటావు కానీ నరకం తప్పించుకోలేవమ్మా, అగ్నిగుండము తప్పించుకోలేవని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలుపుతున్నది. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని ప్రేమను గమనిద్దాం. ఆయన ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు. ఆయన వాక్యంలో సెలవిచ్చే మాట ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఏంటంటే చెప్పాలి ఒకసారి, దేవుడు ప్రేమ. ఆయన పేరు, ఆయన స్వభావం ప్రేమ, ఆయన స్వరూపమే ప్రేమ, ఆయన జీవితమే ప్రేమ కదా. అందుకే వాక్యంలో దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంట. అయ్యా, నువ్వు లోకాన్ని ఎంత ప్రేమించావయ్యా, మనుషుని ఎంత ప్రేమించావంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఏం చెప్పలేదు కానీ 2 చేతులు చాపి శరీరం అంతా కూడా రక్తంతో ఒక మాంస బుద్ధగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఎంతగా ప్రేమించానంటే నీ కొరకు నేను
చనిపోయాను. ఒక బాటల్ రక్తము మనం ఇతరులకు ఇస్తే 2 బాటలు ఇస్తాం, మహా అంటే సొంతలకు 2-3 ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఇస్తే మనమే పోతాం. కానీ యేసయ్య ఒక మానవుని శరీరంలో 5 లీటర్స్ ఉంటుందంట, 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక చుక్క రక్తం కూడా ఆయన తన శరీరంలో దాచిపెట్టుకోలేదు, సమస్తము ధారపోసాడు. ఆఖరి పొట్టు వరకు రక్తమంతా కార్చాడు. ఎందుకంటే నా రక్తము ద్వారా మానవాళికి పాపక్షమాపణ. క్రైస్తవులని, హైందవులని, ఇస్లాంలని, బౌద్ధులని, లేక ఇంకా ఏ క్యాస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళు వీళ్ళు ఏది లేదమ్మా. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ ఏ భేదం లేదు. యేసయ్య అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరినీ ప్రేమిస్తాడు. యేసు ప్రభు కేవలం క్రైస్తవుల సొత్తు కానీ కాదు, లేక గుడికి పోయే వారి యొక్క సొత్తు కాదు, లేక వారి యొక్క జాగీర్ కాదు. ఆయన అందరికీ దేవుడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించాడు. గోకారంలో ఉన్న, మారుమూలలో ఉన్న ప్రతి గృహము, ప్రతి వ్యక్తి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నీతో ఆయన చెప్పమన్న సందేశం ఏంటంటే, నీ కొరకు నేను వేచి ఉన్నాను, ఒక నిబంధన చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా పర్లేదు, క్రైస్తవులను కాదు, లేక ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళని కాదు, గుడికి పోయేవారని కాదు, గుడికి పోయినా పోకున్నా, దేవుడు అంటే తెలిసినా తెలియకున్నా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఆయన నిబంధన ఆయన చేసుకుంటున్నాడు. నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు, నేను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను రక్తం కార్చి మరణించాను, నా రక్తంతో నేను కొన్నాను, నీకు స్వర్గము ఇచ్చుటకు, భూలోకంలో జీవించేంత కాలము చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, తండ్రి వల్లే నడిపిస్తాను, తండ్రి కన్నా మిన్నగా ప్రేమిస్తాను. ఎప్పుడు లోకం విడిచినా నిత్య పరలోక రాజ్యానికి, నిత్య స్వాస్థానికి నిన్ను చేరుస్తానని దేవుడు సెలవిస్తుండగా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు లేకుండా ఎంతమంది ఉన్నారో నేను అడగట్లేదండి. ఎంతమంది మీరు గుడికి రండి, లేక ఇక మత మార్పిడి చేసుకోండి, లేక ఇంకేమో అని చెప్పి నేను చెప్పట్లేదమ్మా. ఒక మాట వాక్యంలో ఉన్న సత్యం బోధిస్తున్నాను. హృదయం మార్చుకోండి. హృదయం ఎందుకనగా మానవుని శరీరం మట్టి తిరిగి మట్టిలో కలిసిపోతుంది, మన్ను అయిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేయు దేవుడి యొద్దకే వెళ్తుంది. ఈరోజు కదమ్మా, ఈరోజు చాలా మంది ఉన్నారు. ఇక్కడ లక్ష్మమ్మ ఉంది, ఇక్కడ కూర్చున్నామా, లక్ష్మమ్మ కానీ చాలా భాగ్యం అందరూ ఉన్నారు. అమ్మ మీ అడ్రస్ ఏందమ్మా అంటే, అయ్యా మా అడ్రస్ గోకారం అయ్యా, మేము గోకారంలో ఉన్నాము, మా అడ్రస్ గోకారం అని ఆధార్ కార్డులో అడ్రస్ రాస్తారు కదయ్యా. కానీ ఒక ప్రశ్న, ఏమి మీరు తప్పుగా అనుకోకమ్మా, మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? మరణించాక నీ అడ్రస్ ఏంటిది? వేర్ ఈజ్ యువర్ అడ్రస్? చనిపోయాక నీ చిరునామా ఏంటంటే ఏం చెప్పగలవమ్మా? చాలామంది మరణించాక తెలియదు ఏమవుతామో, బల్లినో నల్లినో కుక్కనో ఎట్లా పుడతారో నాకు తెలియదు. కానీ వాక్యం సెలవిస్తుంది ఎట్లా పుట్టరమ్మా. మానవునికి ఉండే జీవితం ఒకటే జీవితం మానవునికి. ఆ ఒక్క జీవితం మనం ఒకవేళ సద్వినియోగం చేసుకోకుండా ఉంటే, ఆ ఒక్క జీవితం మనం నిర్లక్ష్యంగా జీవిస్తే, ఆ ఒక్క జీవితము దేవుని ప్రేమను కోల్పోతే, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తాన్ని మనం తృణీకరిస్తే, ఆ ఒక్క జీవితము నీకు శాపంగానే మారిపోతుంది. ఆ జీవితంలో యేసు లేకనే నువ్వు ఈ జీవితాన్ని విడిచిపెడితే నరకం తప్పించుకోలేరమ్మా. కానీ ఇప్పుడు భాగ్యము చెప్పగలరా? రక్షణ పొందిన దేవుని బిడ్డలు కదా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ మల్లేష్, తర్వాత మన నర్సమ్మ, ఇంకా వెంకటేష్, ఇంకా యాదగిరి, ఇంకా అనేకులు ఇక్కడ ఎల్బెతెల్ సంఘంలో రక్షణ పొంది బాప్తిసము తీసుకొని ఈరోజు దేవుని బిడ్డను నేను బ్రతికినా దేవుని కొరకు. ఎంతకాలం ఉంటున్నా? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎంతకాలం జీవిస్తున్నో తెలియదు. కానీ బ్రతికినంత కాలము యేసయ్య నన్ను తండ్రిగా నా చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎప్పుడు చనిపోయినా ఇక్కడ కన్ను మూసుకుంటే నా యేసయ్య దగ్గర కళ్ళు తెరుస్తాను. ఎందుకంటే ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. నా హృదయం ఆయనకి ఇచ్చాను. నా బట్టలు, నా వస్త్రములు మార్చుకోలేదు, నా పేరు మార్చుకోలేదు, లేక నా యొక్క ఇంకా ఏదో మతము ఏదో మార్చుకోలేదు. కానీ నా హృదయం మార్చుకున్నాను, నా గమ్యాన్ని మార్చుకున్నాను. నా గమ్యము అగ్నిగుండం కాదు, నరకం కాదు. నా గమ్యము స్వర్గము, పరలోకము, యేసు ప్రభు ఉండే చోటు. ఈరోజు మీరు నమ్మితే చాలా క్షేమము, నమ్మితే దేవుడు అధికంగా దీవిస్తాడు. ఒకవేళ యేసు లేకుండా ఇక్కడ నుంచి వెళ్తే చాలా ఘోరమైన ప్రమాదం. యేసు లేకుండా వెళ్తే కదా స్వర్గాన్ని కోల్పోతారు, నరకం తప్పించుకోరు. కానీ ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతుండగా అందరం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి మనం వెళ్దాం. అందరం ఒకసారి లేచి పడదామా? అందరం ఒకసారి లేచి పడి దేవునితో ఒక తీర్మానము. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి.
ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ప్రేమ గల దేవుడు అని తెలిసి సెలవిస్తారు. ఒక పక్క సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి దేవుడు, సృష్టికర్త దేవుడు, మరో పక్క మీరు సెలవిస్తారయ్యా నేను ప్రేమ గల దేవుడును, తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడును అని నేను సెలవిస్తున్నాను దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇదిగో నా ప్రాణము నీ కొరకు అర్పించాను, ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి నిన్ను కొన్నాను. ఆయన ఊరికేనే నన్ను వెంబడించండి చెప్పట్లేదు, ఊరికేనే ఆయన నా కొరకు మీరు జీవించండి అని చెప్పట్లేదు ఆయన. కానీ ముందు ఆయన నిన్ను ప్రేమించాడు. అయితే ప్రేమలో అర్పణ ఉందమ్మా, ప్రేమలో బలియాగం ఉంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏమి చేయకుంటుంది అబద్ధము. కానీ యేసయ్య ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే నీ కొరకు ఆయన మరణించాడమ్మా, నీ కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి ఆయన మరణించాడమ్మా. అందరూ మనకు చేతులు పైకెళ్దాం. ఎస్ ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా, ఈ రాత్రి యేసయ్యా నాకు నువ్వు కావాలనైనా, రక్తంలో పాపాలు కడగండి దేవా. ఎవరమైనా పర్లేదు, మనము ఎవరమైనా పర్లేదు, గుడికి వచ్చినా రాకున్నా క్రైస్తవులమా కాదా దేవుడికి అవసరం లేదు. ఆయనకు అవసరమైంది ఒకటే, నీవు మానవుడవా, నీవు మనిషివా, నీలో నా ఆత్మ ఉన్నది, నీలో నా ఆత్మ ఉన్నది, జీవగల దేవుని ఆత్మ నీలో ఉన్నది. ఆ ఆత్మ దేని వల్ల కూడా తృప్తి చెందదు. కానీ కేవలం యేసు అను నామం పలికినప్పుడే, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నప్పుడే, యేసుక్రీస్తుతో నీ మనసు నింపుకున్నప్పుడే ఆత్మ నెమ్మది శాంతి. ఈరోజు ఎంతో మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయ్యా మాకు ఏం లేకున్నా మాకు పర్వాలేదు, కానీ యేసయ్య మా హృదయంలో ఉన్నాడయ్యా, యేసయ్య మా హృదయంలో ఉన్నాడు, మాకు మనసంతా శాంతి ఉంది, నెమ్మది ఉంది. ఒక పూట పస్తులున్నా పర్లేదు, ఇంకా బాధలున్నా పర్లేదు, రోగమున్నా పర్లేదు, కానీ యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. నాకు గొప్ప శాంతి, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది. అది ఎవరి ద్వారా మీకు కలగదు, కానీ యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకుంటేనే ఆ నెమ్మది, ఆ శాంతి కలుగుతుంది. ఈరోజు ఎంతో గొప్పవారు చాలా మంది వార్తల్లో గమనించారు. సినిమా యాక్టర్లు, 27 సంవత్సరాల ఒక యాక్ట్రెస్ కదండి, ఆమెకు అన్నీ ఉన్నాయి, కోట్ల ఆస్తి ఉంది, కానీ ఆ హోటల్కి వెళ్ళి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించి. కారణం ఏంటమ్మా, నీకు ఇంత పలుకుబడి ఉంది, ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఎందుకు చనిపోయి ఆత్మహత్య నీవు చేసుకున్నావు అంటే మనసులో శాంతి లేదు, మనసులో సమాధానం. ఎంతో ధనవంతులు, కోటేశ్వరులు సూసైడ్ చేసుకుంటారు, చనిపోతున్నారు, విషము తాగుతారు, ఉరేసుకుంటారు. కారణం ఏంటి అంటే అన్నీ ఉన్నాయి, కానీ మనసులో శాంతి